మరి 2014 ముందు లెక్కలది. 2014 ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వరి ధాన్యం వచ్చిందో లెక్కలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కదా, లెక్కలు తీయండి. ఆ రోజు కేంద్రమే అబ్బురపడే విధంగా కేంద్ర మంత్రులు ఏడికెంద తెస్తారు మీరంతా, ఈ వడ్లన్నీ ఎక్కడికైనా వస్తున్నాయి, ఇంత పంట ఎట్లా వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోతే ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పారు, నీకు హెలికాప్టర్ ఇస్తాం, నువ్వే తిరిగి చూడమని చెప్పి. వాళ్ళు ఇక మేము కొనలేం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మేము కొనలేమని చేతులు ఎత్తినటువంటి పరిస్థితి. అంత అద్భుతంగా రైతాంగానికి రైతు పెట్టుబడి సాయం, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా అనేటువంటి సౌకర్యం కల్పించి, టైంకు యూరియా ఎరువులు అందే విధంగా కార్యక్రమాలు చేసి, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి రాష్ట్రంలో మీరు 2 పిల్లర్లు వాళ్ళు రిపేర్ చేస్తామని చెప్పి వాళ్ళకు మీరు నోటీస్ ఇస్తే, ఆ సంస్థ వస్తే మీరు 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి అది కుంగిపోతుంది. ఎట్లా చెప్పారంటే మొత్తం ఈ ఉన్నటువంటి వ్యవస్థ అంతా నేలమట్టయిపోతుంది అనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా శ్రీశైలం ఎస్ఎల్బిసి దగ్గరికి మాత్రం పోరు, ఇక్కడ ఆగమేఘాల మీద వచ్చే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి బద్నాం చేద్దామన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏమైంది, బండారం బట్టబయలైంది. నిన్న హైకోర్టు జడ్జిమెంట్లో ఒక మాట చెప్పారు, కమిషన్ రైటే అని. మరి కమిషన్ రైట్ అనేది ప్రభుత్వం వేసినప్పుడు రైటే ఉంటుంది కదా, కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.